హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్పి యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు చెప్పే టాపిక్ ఏంటంటే అడోబ్ ఫోటోషాప్లో షార్ట్ కట్ కీస్ ఏమేమి ఉన్నాయి, అవి ఎలా యూజ్ అవుతాయి అన్నది ఇప్పుడు నేను మీకు ప్రాక్టికల్గా చేసి చూపించబోతున్నాను. సో దానికోసం నేను ఫస్ట్ ఏం చేశానంటే షార్ట్ కట్ కీస్ ఎన్ని ఉన్నాయో అవి కొన్ని ఇమేజెస్లో ప్రిపేర్ చేశాను. అవి ఓపెన్ చేసి ఇప్పుడు నేను మీకు ప్రాక్టికల్గా చెప్పబోతున్నాను. దానికోసం ఫోటోషాప్ ఓపెన్ చేసుకున్నాము. ఫోటోషాప్ ఓపెన్ చేసుకున్నాక ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవి నేను ప్రిపేర్ చేసిన షార్ట్ కట్ కీస్ అనమాట. కొన్ని ఇమేజెస్లో చేశాను. ఇప్పుడు నేను మీకు ఒక 2 పార్ట్స్ చేసి చెప్పబోతున్నాను. ఇదైతే పార్ట్ 1. కంట్రోల్ ఓ అంటే ఓపెన్ అనమాట. చూడండి, కంట్రోల్ ఓ ప్రెస్ చేస్తే ఇట్లా చూపిస్తుంది. మన ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఏ ఫోల్డర్లో ఉన్నాయో వెతుక్కొని చూడండి. ఈ సైడ్కి టూల్స్ కూడా చూపిస్తుంది. దిస్ పీసీ, డెస్క్టాప్, లైబ్రరీస్, నెట్వర్క్ ఇవన్నీ ఉన్నాయి కదా. దిస్ పీసీ తీసుకున్నాను నేనైతే, ఎందుకంటే నా ఇమేజెస్ ఇందులో ఉన్నాయి. దిస్ పీసీ తీసుకొని లోకల్ డిస్క్ ఈలో నేను ఏవైతే ఫోల్డర్లో పెట్టుకున్నా అవి ప్రిపేర్ చేస్తున్నా. ఓపెన్ చేశాను చూడండి. కంట్రోల్ ఓ అంటే ఓపెన్, ఆల్ట్ ప్లస్ కంట్రోల్ ప్లస్ ఓ అంటే ఓపెన్ యాజ్ అంటే ఫోటోషాప్లో మనం ఏదైనా ఎడిట్ చేసుకున్నప్పుడు బేసిక్గా పిఎస్టీ ఫైల్స్లో సేవ్ చేస్తాము. సో ఆ పిఎస్టీ ఫైల్స్ మాత్రమే ఓపెన్ అవుతాయి అన్నమాట. వేరే జేపీజీ, పిఎన్జీ ఇవి ఏమి ఓపెన్ అవ్వవు. ఆల్ట్ కంట్రోల్ ఓ కొడితే చూడండి, ఆల్ట్ కంట్రోల్ ఓ ఇవన్నీ జేపీజీలో ఉన్నాయి అన్నమాట. ఈ 5 ఇమేజెస్ ఉన్నాయి కదా కింద, అవి జేపీజీలో ఉన్నాయి. ఏది ఓపెన్ చేసినా కూడా ఓపెన్ అవ్వదు. చూడండి, మళ్ళీ చూపిస్తున్నా. ఇప్పుడు చూడండి, ఇది పిఎస్టీ ఫైల్, ఇది మాత్రమే ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ క్లిక్ చేసా ఓపెన్ చేస్తున్నా. చూడండి, పిఎస్టీ ఫైల్ అనమాట ఇది. దీంట్లో లేయర్స్ అన్నీ ఉంటాయి. చూడండి ఇట్లా. నెక్స్ట్ షిఫ్ట్ ప్లస్ కంట్రోల్ ఓ అంటే బ్రౌజర్. షిఫ్ట్ ప్లస్ కంట్రోల్ ఓ ప్రెస్ చేస్తే మనం ఏదైతే ఓపెన్ చేసామో అదే ఫైల్ పక్కన ఒక చిన్న చూపిస్తుంది అనమాట. చిన్నగా ఫైల్ బ్రౌజర్ అనే ఆప్షన్ పెట్టి దాంట్లో మనకి ఏదైనా ఇమేజ్ కావాలంటే తీసుకోవచ్చు, లేదు ఫోల్డర్ చేంజ్ చేయాలన్నా కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇందులో ఈ ఇమేజ్ నేను తీసా, వచ్చింది కదా. నెక్స్ట్ కంట్రోల్ ఎన్ అంటే న్యూ అనమాట. మనం ఏదైనా ఇమేజ్ కానీ ఎడిట్ చేయాలి, ఒక కొత్త ఇమేజ్ తీసుకొని ఎడిట్ చేయాలనుకున్నప్పుడు కంట్రోల్ ఎన్ ప్రెస్ చేయాలి. కంట్రోల్ ఎన్ ప్రెస్ చేస్తే ఇట్లా వస్తుంది అనమాట ఆప్షన్. ఇందులో ఏదైనా నేమ్ చేంజ్ చేయాలనుకుంటే పెట్టుకోవచ్చు, అలాగే సైజ్ కూడా సెట్ చేసుకోవచ్చు. నేనైతే 4:6 తీసుకుంటున్నా. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమైనా కావాలని పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. ఓకే ప్రెస్ చేస్తే ఇట్లా వస్తుంది అనమాట. దీంట్లో మనకి ఏవైనా లేయర్స్ కావాలన్నప్పుడు మనం సెలెక్ట్ చేసి ఇందులో లేయర్స్ ఏమైనా కావాలంటే పేస్ట్ చేసుకోవచ్చు, లేదు ఇట్లా తెచ్చేసినా కూడా అయిపోతుంది. చూడండి, ఇక్కడ లేయర్ ఒకటి ఉంది చూసారా, ఇది ఒక లేయర్ అనమాట. నార్మల్గా మనకు కావాలనుకున్నాం. ఇది చూడండి, ఇంకొక లేయర్ తీసుకుంటున్నా. 2 లేయర్స్ ఇందులో యాడ్ చేసుకున్నాం. నార్మల్గా మనం ఎడిట్ చేయాలి ఏదైనా అంటప్పుడు ఇట్లా పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. నెక్స్ట్ కంట్రోల్ డబ్ల్యూ అంటే క్లోజ్ ఇమేజ్ అనమాట. ఏదైనా ఇమేజ్ మనకు వద్దు అనుకుంటే, క్లోజ్ చేయాలనుకుంటే ఇట్లా ఈ ఇంటి మార్క్ పైన, రెడ్ మార్క్ పైన కూడా క్లోజ్ చేయొచ్చు, లేదంటే కంట్రోల్ డబ్ల్యూ కొడితే కూడా క్లోజ్ అయిపోతుంది. చూడండి, సేవ్ చేయాలా క్లోజ్ చేయాలని అడుగుతుంది, మనం క్లోజ్ చేసేద్దాం, అయిపోయింది. నెక్స్ట్ కంట్రోల్ జీ అంటే గ్రూప్ లేయర్స్ అనమాట. ఇప్పుడు చూడండి, ఈ ఇమేజ్ ఉంది, ఇమేజ్ దీనిపైన మనం కంట్రోల్ జీ ప్రెస్ చేసాం అనుకోండి. ఇప్పుడు ఎక్కడున్నాం, బ్యాక్గ్రౌండ్ పైన ఉన్నాం. బ్యాక్గ్రౌండ్ పైన ఉన్నప్పుడు మనకి లేయర్ 1 పైన వచ్చి గ్రూప్ చేద్దాం. కంట్రోల్ జీ ప్రెస్ చేస్తే లేయర్ 1 ప్లస్ బ్యాక్గ్రౌండ్ ఒక టైప్ గ్రూప్ అయిపోతాయి అనమాట. లేయర్ 2 సపరేట్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మనం హైడ్ చేస్తే లేయర్ 1 కూడా కనిపించదు. చూడండి, బ్యాక్గ్రౌండ్ హైడ్ చేస్తే లేయర్ 1 కూడా కనిపించదు, అది ఒక గ్రూప్ అనమాట. నెక్స్ట్ కంట్రోల్ ఎస్ అంటే సేవ్. ఇట్లా కంట్రోల్ ఎస్ అంటే ఒకవేళ మనం కొత్త ఇమేజ్ అయితే సేవ్ అని అడుగుతుంది, లేదు పాత ఇమేజ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యిందంటే నార్మల్గా సేవ్ ఆప్షన్ ఏం అడగకుండా డైరెక్ట్ సేవ్ అయిపోతుంది. కంట్రోల్ ఎస్ కొడితే చూడండి, ఇది ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఇమేజ్ కాబట్టి ఇక్కడ కంట్రోల్ ఎస్ కొడుతున్నా నేను. కంట్రోల్ ఎస్ కొడితే ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. క్లారిటీ అడుగుతుంది,
అడిగినప్పుడు మనం పెట్టేసుకోవచ్చు, ఆటోమేటిక్ సేవ్ అయిపోతుంది. అదే కంట్రోల్ ప్లస్ ఎస్ షిఫ్ట్ ప్లస్ కంట్రోల్ ఎస్ కొట్టామనుకోండి సేవ్ యాజ్, ఇప్పుడు అడుగుతుంది మనకి షిఫ్ట్ ప్లస్ కంట్రోల్ ఎస్ కొడితే ఆప్షన్ అడుగుతుంది జేపీజీలో చేయాలా ఏంటని, ఎక్కడ నచ్చితే అక్కడ మనం సేవ్ చేసుకోవచ్చు. డెస్క్టాప్ మీద నేను సేవ్ చేస్తున్నా, ఇది చూడండి జేపీజీ, మనకు నచ్చిన ఫార్మాట్ చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ జేపీజీ అయితే జేపీజీ, పిఎస్టీ అయితే పిఎస్టీ. నెక్స్ట్ పేరు ఏదైనా పెట్టుకోవచ్చు, లేదంటే సేవ్ చేసుకోవచ్చు. క్లారిటీ అడిగితే ఒకసారి అయిపోయింది ఫ్రెండ్స్ సేవ్. నెక్స్ట్ షిఫ్ట్ ప్లస్ కంట్రోల్ పి, ఏదైనా ఫైల్ మనం ప్రింట్ కావాలన్నప్పుడు మనం ప్రింట్ ఆప్షన్స్ వెతుక్కుంటాం కదా, కంట్రోల్ పి కానీ లేకపోతే ఇట్లా. సో దానికోసం షిఫ్ట్ ప్లస్ కంట్రోల్ పి కొడితే పేజ్ సెటప్ అనే ఆప్షన్ వస్తుంది. షిఫ్ట్ ప్లస్ కంట్రోల్ పి చూడండి, పేజ్ సెటప్ ఆప్షన్. మనం బేసిక్గా మనం ఏదైనా ఫైల్ ప్రింట్ చేసుకోవాలి, ఇమేజ్ ప్రింట్ చేసుకోవాలన్నప్పుడు ప్రింటింగ్కి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, దానికి కూడా సపరేట్ షార్ట్కట్ కీస్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ షిఫ్ట్ ప్లస్ కంట్రోల్ పి కొడితే ఇక్కడ పేజ్ సెటప్ అనే ఆప్షన్ వస్తుంది. దీంట్లో మనకి ఏ టైప్లో కావాలనేది సెట్ చేసుకోవచ్చు. A4 కావాలా, లేకపోతే A5 కావాలా, లెటర్ కావాలా, లీగల్ కావాలా, స్టేట్మెంట్ కావాలా, ఇట్లా. ఇక్కడైతే మనం లెటర్ తీసుకున్నాము చూడండి ఇట్లా. లేదా A4 కావాలంటే A4 కూడా పెట్టేసుకొని ఒక కొడితే మనకి ప్రింట్ ఆప్షన్ అనేది చూపిస్తుంది. బట్ ఇప్పుడు నాకు ప్రింటర్ లేదు కాబట్టి ప్రింట్ ఆప్షన్ చూపించదు. నెక్స్ట్ కంట్రోల్ పి డైరెక్ట్ కొడితే ఏంటంటే ప్రింట్కి బేసిక్గా ప్రింట్కి ఏదైతే ఆప్షన్స్ కావాలో అన్నీ చూపిస్తుంది. ఇక్కడ చూడండి సెంటర్ ఇమేజ్ ఉంది, మనకి సెంటర్ ఇమేజ్ పెట్టుకోకూడదు, స్కేల్ టు ఫిట్ మీడియా అని పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకున్నప్పుడు మొత్తం ఫిట్ అయ్యి చూపిస్తుంది. నెక్స్ట్ ప్రింట్ కొట్టాలి, ప్రింట్ కొట్టాక ప్రాపర్టీస్ కూడా ఒకసారి చెక్ చేసుకొని ఇమేజ్ అన్నీ సెట్ చేసుకొని ప్రింట్ ఇవ్వాలి. ఇచ్చాక ప్రింట్ ఫైల్ అని కొట్టి మనకి నెంబర్ ఆఫ్ కాపీస్ ఎన్ని కావాలో మనం అన్ని పెట్టుకోవచ్చు, 3 or 4 లేకపోతే ఎన్ని కావాలంటే అన్ని ఇక్కడ పెట్టుకోవచ్చు. నేనైతే 2 ఇస్తున్నా, ఓకే చేస్తున్నా. లేదంటే 1 ఇచ్చుకున్నాం అనుకోండి ఇట్లా చూపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే నాకు బేసిక్ ఇక్కడ ప్రింటర్ లేదు, ఒకవేళ ప్రింటర్ ఉంటే ప్రింట్ ఆప్షన్ చూపిస్తుంది అనమాట. లేదంటే సేవ్ చేయాలా అని అడుగుతుంది, సేవ్ ఆప్షన్ చూపిస్తుంది. నెక్స్ట్ ఆల్ట్ ప్లస్ కంట్రోల్ పి అంటే డైరెక్ట్ ప్రింట్ అనమాట. ఆల్ట్ ప్లస్ కంట్రోల్ పి డైరెక్ట్ ప్రింట్ చూడండి, ఓకే కొడితే డైరెక్ట్ ప్రింట్ అయిపోతుంది. బట్ ఇక్కడ ప్రింటర్ లేదు కాబట్టి నాకు సేవ్ ఆప్షన్ మాత్రమే అడుగుతుంది, ప్రింట్ ఉంటే డైరెక్ట్ ప్రింట్ అయిపోద్ది. నెక్స్ట్ ఆల్ట్ ప్లస్ షిఫ్ట్ కంట్రోల్ పి కొడితే ఏంటంటే ఓన్లీ 1 కాపీయే ప్రింట్ అవుతుంది, డైరెక్ట్ ప్రింట్ అయిపోతుంది. బట్ 1 కాపీయే, మనకి ఎడిట్ ఆప్షన్ ఏం అడగదు అది ఫ్రెండ్స్. నెక్స్ట్ F5 అంటే బ్రషెస్ అనమాట. ఇది చూడండి, ఇప్పుడు మనం ఎరేజ్ టూల్ తీసుకున్నా లేకపోతే వేరే టూల్స్ తీసుకుంటా దానికి కొన్ని బ్రషెస్ ఉంటాయి. సో చూడండి ఎరేజ్ టూల్ తీసుకొని చూపిస్తున్నా. ఎరేజ్ టూల్ తీసుకుంటే బ్రషెస్ ఏవైనా చూస్ చేసుకోవాలంటే చూస్ చేసుకోవచ్చు. చూడండి మనకి ఇప్పుడు ఈ బ్రష్ ఉందనుకోండి, ఎరేజ్ చేసుకోవాలన్నప్పుడు ఇట్లా ఎరేజ్ చేసుకోవచ్చు. లేదు ఇట్లా మనకి నచ్చిన టూల్ తీసుకోవచ్చు అనమాట. ఏదైనా ఇమేజ్ మనకి ఎరేజ్ చేయాలి అనుకున్నప్పుడు ఎరేజ్ చేయొచ్చు. చూడండి నేను లేయర్ 1 ఎరేజ్ చేయాలి, లేయర్ 2 ఎరేజ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు లేయర్ 2 తీసుకొని ఎరేజ్ చేస్తాను. ఇప్పుడు చూడండి ఎరేజ్ అయిపోతుంది చూడండి. ఇది ఫ్రెండ్స్ బ్రషెస్ ఇట్లా మనకి వర్క్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ కంట్రోల్ జెడ్ అంటే అంటే ఫస్ట్ మనకి ఇప్పుడు ఎరేజ్ చేశాను కదా, ఎరేజ్ వద్దు ముందు ఎలా ఉందో అలాగే కావాలనుకున్నప్పుడు నేను కంట్రోల్ జెడ్ కొడితే ఫస్ట్ ఎట్లా ఉందో అట్లా అయిపోతుంది. నెక్స్ట్ షిఫ్ట్ ప్లస్ కంట్రోల్ జెడ్ స్టెప్ ఫార్వర్డ్ అనమాట. అంటే షిఫ్ట్ ప్లస్ కంట్రోల్ జెడ్ కొడితే మనం ఇప్పుడు డిలీట్ చేసాం కదా, లేదా డిలీట్ చేయొద్దు అదే కావాలనుకున్నప్పుడు షిఫ్ట్ ప్లస్ కంట్రోల్ జెడ్ కొడితే ముందు ఎలా ఉందో అదే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఆల్ట్ ప్లస్ కంట్రోల్ జెడ్ అంటే మనం ఇప్పుడు డిలీట్ ఏదైతే చేసామో అది మొత్తం చూపిస్తుంది, అట్లా కావాలా లేకపోతే ఇలాగే కావాలని. చూడండి
ఆల్ట్ ప్లస్ కంట్రోల్ Z. నేను ఫస్ట్ ఇక్కడ లేయర్ కాపీ తీసుకున్నా కదా, అవి ఏం లేకుండా చూపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ఈ ఫార్మేట్లో లేయర్స్ తీసుకున్నా, అవి ఫస్ట్ ఎట్లా ఉండదో అట్లా చూపిస్తుంది. నెక్స్ట్ ఆల్ట్ ప్లస్ II అనమాట. ఆల్ట్ ప్లస్ II అంటే ఏంటంటే ఇమేజ్ సైజ్. చూడండి, ఆల్ట్ ప్లస్ II క్లిక్ చేస్తే ఇక్కడ ఇమేజ్ సైజ్ అనేది మనకి చూపిస్తుంది. ఇది ఏంటంటే మనం మ్యాక్స్ సైజ్లో తీసుకున్నాం కాబట్టి, 6x4 తీసుకున్నాం కాబట్టి అది సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేసుకుంది. మనం ఇక్కడ సైజ్ పెంచుకున్నాం అనుకోండి, లేదు మనకి 12 సంథింగ్ ఎంత కావాలనుకున్నప్పుడు సైజ్ పెట్టుకోవచ్చు. చూడండి, ఇమేజ్ సైజ్ పెరిగిపోతుంది అన్నమాట. చూడండి, పెరిగిపోయింది కదా. ఆల్ట్ II అనేది ఇట్లా మనకు వర్క్ అవుతుంది అనమాట. కంట్రోల్ X ఏంటంటే కంట్రోల్ X అంటే కట్ అనమాట. చూడండి, ఈ ఇమేజ్ పైన మనం ఉన్నాం అన్నమాట. ఇప్పుడు కంట్రోల్ X సెలెక్ట్ చేసి కంట్రోల్ X కొడితే కట్ అయిపోతుంది ఇమేజ్. మనం వేరే ప్లేస్లో ఎక్కడైనా పేస్ట్ చేసుకున్నప్పుడు కంట్రోల్ V కొట్టి పేస్ట్ చేసుకుంటే అయిపోతుంది. చూడండి, నెక్స్ట్ కంట్రోల్ C అంటే కాపీ అనమాట. చూడండి, ఇమేజ్ కంట్రోల్ A కొట్టి సెలెక్ట్ చేసుకోవాలి, కంట్రోల్ C కొట్టి కాపీ చేసుకున్నాం అనుకోండి, కాపీ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు ఇందాక ఫస్ట్ చేసిన ఇమేజ్ ఇది, ఇప్పుడు చేసిన ఇమేజ్ ఇది అనమాట. నెక్స్ట్ ఆల్ట్ ప్లస్ ID అనమాట. ఆల్ట్ ప్లస్ ID ఏంటంటే డూప్లికేట్ ఇమేజ్. నార్మల్గా ఇప్పుడు ఈ ఇమేజ్ ఉందనుకోండి, మనకి ఈ ఇమేజ్ ఉంది, కొన్ని లేయర్స్ ఉన్నాయి, ఇది ఒరిజినల్ ఇమేజ్, ఇందులో వద్దు డూప్లికేట్ తీసుకుంటాం అనుకుంటే మనం ఆల్ట్ ప్లస్ ID కొడితే డూప్లికేట్ ఇమేజ్ అనేది వచ్చేస్తుంది. చూడండి, వచ్చింది కదా ఇట్లా. నెక్స్ట్ కంట్రోల్ J అంటే లేయర్ అనమాట. ఇప్పుడు మనకి ఇది చూడండి, ఒకే లేయర్ ఉంది ఇక్కడ, దీనిపైన కంట్రోల్ J కొట్టామనుకోండి ఇంకో లేయర్ యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ షిఫ్ట్ ప్లస్ కంట్రోల్ J వియా కట్ అంటే ఇంకొక లేయర్ కావాలి, సేమ్ లేయర్ ఇంకొకటి కావాలనుకున్నప్పుడు షిఫ్ట్ ప్లస్ కంట్రోల్ J కొడితే కట్ అయిపోద్ది అనమాట. వేరే దగ్గర మనం వెళ్ళి పేస్ట్ చేసుకోవచ్చు. చూడండి, అయింది కదా, ఇక్కడ పేస్ట్ చేసాం కదా, కంట్రోల్ V కొట్టాను, పేస్ట్ అయిపోయింది. నెక్స్ట్ కంట్రోల్ A అంటే ఆల్ సెలెక్ట్ అనమాట. చూడండి, కంట్రోల్ A అంటే ఆల్ మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. ప్లస్ నెక్స్ట్ కంట్రోల్ D అంటే సెలెక్ట్ చేసాం కదా, డిసెలెక్ట్ చేస్తాం. నెక్స్ట్ F6 అంటే ఇక్కడ కలరు మనం సెట్ చేసుకోవచ్చు, స్వాచెస్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి F6 కలర్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ F7 అంటే ఈ లేయర్ టూల్ ఏదైతే ఉందో ఛానల్స్ లేయర్స్, ఆ టూల్ అనేది మనకి షో చేస్తుంది F7 కొడితే. నెక్స్ట్ F9 అంటే కూడా హిస్టరీ అనమాట. మన చేసిన మొత్తం ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో అవన్నీ చూపిస్తుంది. నెక్స్ట్ లైటింగ్ అడ్జస్ట్మెంట్స్ అనమాట. ఇవి చూడండి, ఇమేజ్ ఇట్లా ఉంది, కంట్రోల్ L కొడితే ఒక కైండ్ ఆఫ్ లైటింగ్ పెట్టుకోవచ్చు, లెవెల్స్ అనమాట. చూడండి, లైటింగ్ కరెంట్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇంకా కంట్రోల్ M అంటే కర్వ్స్ అనమాట, అంటే అదొక కైండ్ ఆఫ్ లైటింగ్. చూడండి, లైటింగ్ పెట్టుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. లైటింగ్ ఎక్కువ కావాలంటే పెంచుకోవచ్చు, లేదు తక్కువ కావాలంటే తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ షిఫ్ట్ ప్లస్ కంట్రోల్ L అనమాట. షిఫ్ట్ ప్లస్ కంట్రోల్ L అంటే కలర్ అనేది ఆటోమేటిక్ సెట్ అయిపోద్ది. చూడండి, ఫస్ట్ వేరేలా ఉంది కలర్, ఇప్పుడు ఇలా ఉంది, కలర్ అనేది ఆటోమేటిక్ సెట్ అయిపోద్ది. నెక్స్ట్ షిఫ్ట్ ప్లస్ కంట్రోల్ B అంటే అది కూడా ఆటో కలరే. షిఫ్ట్ ప్లస్ కంట్రోల్ B నార్మల్ కలర్ వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ కంట్రోల్ B అంటే కలర్ బ్యాలెన్స్. చూడండి, మనము ఈ ఇమేజ్ ఉంది, దీనికి ఎక్కడైనా కలర్ ఎక్కువ ఉంది, తక్కువ పెట్టుకోవాలి ఇట్లా అనుకున్నప్పుడు ఈ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. కంట్రోల్ B కొడితే ఆ ఆప్షన్ అనేది వస్తుంది. ఓకే కొట్టుకుంటే కలర్ యాడ్ అయిపోద్ది, వద్దనుకుంటే కంట్రోల్ Z కొట్టేస్తే అయిపోతుంది. నెక్స్ట్ ఆల్ట్ ప్లస్ IAC అంటే బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ అనమాట. అంటే అది ఒక కైండ్ ఆఫ్ లైటింగ్ మనం సెట్ చేసుకోవచ్చు. ఆల్ట్ ప్లస్ IAC. చూడండి, బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్. చూడండి, లైటింగ్ కావాలంటే పెట్టుకోవచ్చు, ఇట్లా సెట్ చేసుకోవచ్చు, లేదంటే మన ఇష్టం. లైట్గా లైటింగ్ పెంచుతున్నాం.
నెక్స్ట్ Ctrl+U అనమాట. Ctrl+U అంటే దీంట్లో కూడా ఇదేంటంటే హ్యూ సాచురేషన్ అనమాట. దీంట్లో కూడా మనకి కలర్ ఏదైనా హ్యూ సాచురేషన్ లైట్నెస్ ఏవైనా తక్కువ ఎక్కువ ఉన్నాయంటే మనం పెట్టేసుకోవచ్చు, చేంజెస్ ఏమైనా కావాలంటే. బేసికల్లీ ఇది ఎక్కడ మనకు వర్క్ అవుతుంది అంటే ఇది చూడండి, కొన్నిసార్లు మనం ఫేస్ కలర్ వేరే ఏమైనా పెడతాము, అట్లాంటప్పుడు ఇది చేంజ్ అయ్యింది. లేదంటే బ్లాక్ అండ్ వైట్ ఫోటోకి కలర్ ఫోటో చేయాలనుకుంటారు, అట్లాంటి టైం అప్పుడు ఇది వాడతాము. నెక్స్ట్ Shift+Ctrl+U. Shift+Ctrl+U ఏంటంటే డీసాచురేషన్. Shift+Ctrl+U అంటే ఏంటంటే మనకి కలర్ ఫోటో ఉంటుంది, కలర్ ఫోటోని బ్లాక్ అండ్ వైట్ చేయాలనుకోండి, అలాంటప్పుడు మనం Shift+Ctrl+U అనేది యూజ్ చేసుకుంటాము. నార్మల్గా మనకి బ్లాక్ అండ్ వైట్ ఫోటో అనేది చాలా టైమ్స్ యూజ్ అవుతుంది కదా, అప్పుడు Shift+Ctrl+U కొడితే బ్లాక్ అండ్ వైట్ ఫోటో అనేది మనకి వచ్చేస్తుంది అనమాట. చూడండి వచ్చింది కదా ఇట్లా. నెక్స్ట్ Alt+Shift+Ctrl+L అంటే ఆటో కాంట్రాస్ట్ అనమాట. అంటే ఇది కూడా ఆటోమేటిక్గా కలర్ సెట్ చేసుకుంటుంది అనమాట. చూడండి, Alt+Shift+L కలర్ ఆటోమేటిక్ సెట్ చేసుకుంటుంది. ఇది చూసారు కదా ఫ్రెండ్స్, ఫోటోషాప్లో షార్ట్ కట్ కీస్ అనేవి మనకి ఇలా ఉపయోగపడతాయి అనమాట. ఇంకా కొన్ని షార్ట్ కట్ కీస్ ఉన్నాయి, అవి నేను నెక్స్ట్ వీడియోలో చేసి చూపించబోతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.